కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ. ఈ ఈ పార్క్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలర్ ఉన్నారు జగదీష్ లఖానీ గారు. వారికి ఒక్కసారి అందరూ చప్పట్లతో స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్. Thank you, Nilavali. Welcome everyone and thanks for coming. Such a good event you've done. Thanks for that. And as you can see, the park, we've just recently upgraded this park last year. We spent $10 million on it, and luckily it's getting used and kids are enjoying it. Again, coming to the festival, this is the second year I guess you're doing it here, which is good, and we hope you keep doing it. And please support them, Sandeep ji and Nilavali ji, so that we can keep doing this. The reason I'm saying is because me and you all, whoever was born in India, we know our culture, we know our religion, we know Ganesh ji, but our kids who are born here, they need to know. Until we don't show them, we don't do all these things, they won't learn. So it's for the future generations, we need to keep doing all these things. Thank you. Thank you, Lakhani ji. Thank you for your good words. I'll just hand over to Shravan. అలానే ఆర్గనైజింగ్ కమిటీకి సపోర్ట్ చేసిన వాలంటీర్స్ అందరికి కూడా ఒక్కసారి బిగ్ 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 థ్యాంక్ యూ అండి. అంటే గట్టిగా చెప్పండి వాలంటీర్స్ అందరికి. అండి ఒక్కసారి సందీప్ గారికి చాలా థ్యాంక్ యూ అండి, మీరు అసోసియేట్ అయినందుకు ఫ్రమ్ ఉత్సవ సమితి. అండ్ ఇవాళ మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేష్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఆల్మోస్ట్ కంక్లూడింగ్ టైం. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ యువర్ టైం. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు, మేము ఇంకా చాలా ప్లాన్ చేసాము, బట్ అందరు రావడానికి 1:30 అయిపోయింది. జస్ట్ సిన్సియర్ రిక్వెస్ట్, నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం ఎర్లీగా వస్తే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ వీ ఆర్గనైజ్ ద డోల్ బిట్వీన్ 1 and 4. కొంచెం ముందొచ్చి ఉంటే మన నిమజ్జనం కూడా డోల్తో అయ్యేది, సో అది కొంచెం మిస్ అయ్యాము. ఇలాంటి చిన్న మిస్ అవుతున్నాము. అంటే ఇంత ప్లాన్ చేసుకున్నప్పుడు క్రౌడ్ సపోర్ట్ చాలా బాగుంది, బట్ కొంచెం ఆర్గనైజ్డ్గా మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా టైంకి వస్తే ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు. అది చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఆర్గనైజింగ్ కమిటీ. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని కాదు కానీ, బట్ ఇది నాట్ అన్ ఈజీ టాస్క్. 9 రోజులు ప్రతిరోజు అక్కడే ఉండి స్వామివారికి పూజ చేసి అందరికీ ఫుడ్ అంతా ఆర్గనైజ్ చేసి ఇది చిన్నగా, అంటే ఇంత దూరం వచ్చాక, ఇండియన్స్ గార్డెన్ దూరం వచ్చాక ఇంత ఈజీగా ఆర్గనైజ్ కాదు. సిన్సియర్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు హూ సపోర్టెడ్ దిస్ ఈవెంట్. భగవంతుడి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేసుకుందాం, మనం సపోర్ట్ చేసుకుందాం, మన కల్చర్ని సపోర్ట్ చేసుకుందాం, హిందూ ధర్మాన్ని మన బాధ్యతగా, హిందువులుగా మనం పుట్టినందుకు మన బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి సందీప్ శ్రీ లక్ష్మీ నరసింహ ట్రస్ట్ అసోసియేట్ అయింది, ఆయన ఒకసారి ట్రస్ట్ గురించి 2-3 విషయాలు చెప్తారు. సందీప్ గారు ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కి మరియు భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. శ్రవంతి గారికి కూడా. దాని తర్వాత ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేసాము. సో ఇప్పటికీ 7 times మేము సత్సంగ్ చేసాము. సో 8th సత్సంగ్ విల్ బి ఆన్ నెక్స్ట్ సాటర్డే. సో మనం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు ఇక్కడికి వచ్చి అందరికీ తెలుసు. సో అప్పుడు నా లోపల కలిగిన భావన, సో దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. సో మీరు కూడా తల ఒక చేయి, అంటే టెంపుల్కి సంబంధించి ఇప్పుడు ప్రోగ్రెస్ నేను మేబీ ఇంటూ 3 to 4 monthsలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుండి పంతులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసి దాని తర్వాత దాని గురించి ప్రోగ్రెస్ మీకు అందజేస్తాను. సో ప్రతి ఒక్కరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఇష్టం ఉన్న వాళ్ళు అంటే జాయిన్ కావచ్చు. సో జాయిన్ అయ్యి దానికోసం మీ వంతు సహకారం అందించాలని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి.
థ్యాంక్ యూ అందరికీ, సందీప్ తాటికి కానీ లేకపోతేనేమో అడ్లేట్ గణపతి ఉత్సవ సమితికి కానీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చేశారు 9 రోజులు. ఒకసారి మన దాంట్లో కొత్తగా పెళ్ళైన మనోజ్ వాళ్ళందరికీ కూడా ఈ గణపతి ఆశీస్సులు ఉండాలని ఇద్దరు మనోజులకి ఇంకా కొత్తగా మన కుర్రోళ్ళందరూ పెళ్ళైన వాళ్ళందరికీ ఆ గణపతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున కోరుకుంటూ పాస్ అంటూ శ్రవణ్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి అడ్వకేట్ గణేష్ సమితి వాళ్ళు, దాని తర్వాత లక్ష్మీనరసింహ స్వామి ట్రస్ట్ సభ్యులు చాలామంది, ఫస్ట్లో ఉన్న సభ్యులు కానీ ఇది భక్తులు చాలామంది కృషి చేశారు. సో అందరికీ పేరు పేరైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ నవీన్ గారు అండ్ రమేష్ గారు కూడా. సో ఫైనలీ 9 రోజుల పండగ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ప్రతిరోజు మీలో చాలా మంది వచ్చుంటారు. ఎంత ఘనంగా జరిగిందో మీ అందరికి తెలుసు. చాలా మంది పూజలో కూర్చున్నారు. అలానే ప్రతిరోజు చాలా మంది భక్తులు చాలా రకాల నైవేద్యాలు కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి సమితి తరఫున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు కూడా నెక్స్ట్ ఇయర్ మన ఉత్సవ సమితి చేయబోయే కార్యక్రమాన్ని మళ్ళీ ఇలానే గణేష్ మహోత్సవాన్ని ఇంతకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సరే, 9 రోజుల పండుగని ఇంత ఘనంగా జరుపుకున్నప్పుడు అలానే మన గణేశుని నిమజ్జనం కూడా అంతే ఘనంగా చేయాలి కదా. సరే, 9 సార్లు జై బోలో గణేష్ మహారాజ్ అని చెప్తావా? జై బోలో గణేష్ మహారాజ్ కి, 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 జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎన్నిసార్లు అండి? ఎవరైనా కౌంట్ చేస్తారా? అబ్బా అమ్మో, బాగా కాన్సన్ట్రేషన్ తో ఉన్నారండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. 30 kgs 50 kgs లడ్డు ఎందుకు దాని నుంచి అక్కడే లడ్డూలు కొట్టారు. కాదండి, తప్పు. మీకు తెలుసు, నాకు తెలుసు కానీ ఎవరు వెళ్ళలేదు. ఎన్ని కేజెస్ లడ్డు? 20, 52, 25. సారీ అండి, రాంగ్ గెస్. బట్ దగ్గరలో ఉంది. 33 కాదండి. ఎవరండి? 33 kilos కరెక్ట్ కాదండి. 33 కాదు, 35 కానే కాదు. అప్పుడు మీకు బాగా తెలుసు, నాకు తెలుసు కానీ ఎందుకంటే మీరే ఆర్డర్ ఇచ్చుంటారు. 31 kgs లడ్డు అండి. మన బొజ్జగనపై చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. 31 kgs లడ్డు. సరే, మీ అందరూ ఇలా హ్యాపీగా కూర్చున్నారు కాబట్టి ఒక 4-5 క్వశ్చన్లు అడుగుతా, ఎక్కువేం అడగను. నాకు ఇందాక బొజ్జగనపై చెప్పారు ఇన్ని బాగా ఆడారు, పాడారు, నా గురించి మాత్రమే మాట్లాడారు, మరి నా కుటుంబం గురించి మాట్లాడరా అని అడిగారు. మన బొజ్జగనపైకి మన వాళ్ళు కూడా ఉన్నారంట. మీకు ఎవరైనా ఈ విషయం తెలుసా? తెలీదా? 2 మనవాళ్ళు అంటండి, ఒక్కరు కాదు, 2 మనవాళ్ళు ఉన్నారంట బొజ్జగనపైకి. ఎనీ కేసెస్? మనోహర్, మనోజ్ అని చెప్పి వాళ్ళే చెప్పుకున్నారు. కాదు, మన బొజ్జగనపైకి 2 మనవాళ్ళు ఉన్నారంట. ఎవరికైనా తెలుసా? సరే, ఆయనకి చెల్లి కూడా ఉందంట. ఆ విషయం తెలుసా మీ ఎవరికైనా? ఎవరా చెల్లి? మీరేనా? బొజ్జగనపై చెల్లి ఎవరో తెలుసా మీకు? ఏంటంటే ఒక్కలకు కూడా తెలీదు. ఓన్లీ విఘ్నేశ్వరుడు మాత్రమే పూజ చేస్తారు. ఫ్యామిలీ ఎలిమినేట్ చేశారా? సరే, బొజ్జగనపై వాళ్ళ తమ్ముడు ఎవరో తెలుసా మీకు? ఓకే, పోన్లే, తమ్ముడు అదృష్టవంతులయ్యారు, ఆయన కలిపారు. మరి వాళ్ళ అమ్మగారు? సూపర్. వాళ్ళ నాన్నగారు? సరే, మెయిన్ చెప్పకపోతే పైనుంచి మనకి 4 గట్టిగా పడతాయి కూడా. వాళ్ళ వైఫ్స్? నేను అదే అనుకున్నా. గణపయ్య నా నెత్తి మీద ఒకటి మొట్టి 2 కాదు, నాకు ఇంకా వైఫ్స్ ఉన్నారు అని చెప్పారు. ఎంతమంది వైఫ్స్ తెలుసా మీకు? సిద్ధి బుద్ధి నేను అదే చెప్తే నన్ను ఎత్తి మీద గట్టిగా మొట్టారండి. కాదు, ఇంకా వైఫ్స్ ఉన్నారని చెప్పి.
ఎంతమంది, ఎనీ గెసెస్, ఎంతమంది వైఫ్స్ ఉన్నారో గణపయ్యకి? సిద్ధి బుద్ధి అని లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళిద్దరు ఎస్, వాళ్ళు కాకుండా కూడా ఇంకా వైఫ్స్ ఉన్నారు. 6 వైఫ్స్ ఉన్నారా? పాపం అనుకున్నారు కానీ అవ్వలేదంట, కొంచెం తక్కువ కౌంట్. 5 వైఫ్స్. మీరు బాగా గూగుల్ చేసినట్టున్నారు. గూగుల్ తల్లి బాగా హెల్ప్ చేసిందా మీకు? ఓకే అండి. అయితే నిజంగానే 5 వైఫ్స్ ఉన్నారంట గణపయ్యకి. కాకపోతే వాళ్ళిద్దరిలో మళ్ళా గడుసు ఓన్లీ సిద్ధి బుద్ధి అయి ఉంటారు. అందుకే బాగా తెలిసారు మనకి. అసలు గణేషుని విజ్ఞానపతి అని ఎందుకు అంటారు? ఎవరికైనా ఐడియా ఉందా? విజ్ఞానపతి అని ఎందుకు అంటారు? వామో, ఇక్కడ ఏమైనా ప్రైజ్ ఉంటే అన్ని మీకే వచ్చాయేమో, ఎందుకంటే బాగా గూగుల్ని సెర్చ్ చేయకుండానే గూగుల్లా చెప్తున్నారు. ఓకే, ఆయన అన్ని ఆటంకాలు భక్తులకి తొలగిస్తారు కాబట్టి విజ్ఞానపతి అని అంటారంట. అసలు ఎవరికైనా ఐడియా ఉందా గణేషుని ఎన్ని కంట్రీస్లో పూజిస్తారో? గెసెస్? మీరు ఆగండి, పక్కన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం కాసేపు. పర్లేదు, చెప్పండి ఎన్ని? 7 కంట్రీస్ అని నేను అనుకున్నా, కానీ కాదంట. మన అన్నగారు ఈసారి మిమ్మల్ని గట్టిగా కొడతారు కానీ గణేషుడు. మీరు అసలు అప్పుడు ఫార్ అయిపోయారు. అంత కాదండి, ఇంకొంచెం తక్కువ. 9 కాదు, 9 ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ ఊరికి ర్యాండమ్ గా అన్నా గెస్ట్ చేయొచ్చు, కానీ అందరు భయపడుతున్నట్టున్నారు గణపయ్య గట్టిగా మొత్తుతారేమో అని చెప్పి. కాదండి, 17 కంట్రీస్లో అంట. ఇండోనేషియా, బాలి బాగా ఫేమస్ కదండి, అందరికి తెలుసు. ఏ కంట్రీ అండి? థాయిలాండ్ కూడా, జపాన్లో కూడా. నాకు 3-4 తెలుసు కాబట్టి అవి మాత్రమే చెప్తాం. మిగిలిన మీ ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. మెయిన్ మన ఇండియా, నేపాల్లో కూడా. కొంతమంది బాగా బిజీగా ఉన్నారు. మీరేమన్నా క్విజ్లో పార్టిసిపేట్ చేస్తారా అండి? మీరు పార్టిసిపేట్ చేస్తారు. అసలు మిమ్మల్ని అడగాలి. మీ మమ్మీకి మీరు పూలు హెల్ప్ చేశారు, గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళి పూజ దగ్గర పెట్టారు. అమ్మో, వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారండి. ఈసారి మన హస్బెండ్స్ మనకి హెల్ప్ చేస్తే ఆ ఇద్దరు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేశారంట. గణేషునికి ఉన్న వెపన్స్ ఏంటో తెలుసా మీకు? ఎన్ని వెపన్స్ ఉన్నాయి ముందు అది చెప్పండి. ఎనీ గెసెస్? గెస్ కాదు, మీరు అందరూ రోజు గణేషుని పెట్టి పూజ చేశారు కదా. అమ్మ, నువ్వు కరెక్టే. నువ్వు అయితే బాగా విగ్రహాన్ని పెట్టేటప్పుడు చూసుంటావు. 3? ఓకే, 3 కరెక్ట్. సరే, వాటిలో ఒక్కటి చెప్పండి. సరే, ఎవరికి తెలీదా? 3. హ్యాండ్ ఉంది కానీ అది కాదు. పెన్ కాదండి, ఆయన చేతిలోనే ఉన్నాయి. మీరు ఇక్కడ వచ్చి కూడా చూడొచ్చు. అలా అండి, ఎదురుగా ఏం కనపడతాయి కాదండి, ఆయన వెపన్స్. ఆయన ట్రంక్. ఇంకా చేతిలో ఏం కనపడుతుంది? చిన్న విగ్రహం చూడండి, పెద్దది మొత్తం ఇప్పేస్తున్నారు మీరు. గణేషుడికి బట్టలు అయ్యే వరకు. శంఖ చక్రాలు కాదండి, అక్కడ పెద్ద ఆయుధం కనపడుతుందండి మీకు ఎదురుగా. వీళ్ళు గణేష్ విగ్రహాన్ని పరిశీలించడం కాదు, మంచి సైంటిస్టుల్లో తయారయ్యి డ్రెస్ కూడా మొత్తం ఇచ్చేస్తున్నారు. While they continue their research, thank you all so much again from Adelaide Utsav Samiti అండి. ఈనాటి మన ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అవ్వలేదు. మన నిమజ్జనం స్టార్ట్ అవబోతుంది. నిమజ్జనం తర్వాత ప్రతి ఒక్కరు కూడా లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సైనింగ్ ఆఫ్ శ్రవంతి. థ్యాంక్ యూ. ఫినిష్ చేయాలనుకున్న భక్తులు, కమిటీ వాళ్ళు నన్ను ఫినిష్ చేయనివ్వట్లేదు. మరి ఒక్కసారి అండి, మనకి ఈ రోజు మన ఈ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి కారణమైన స్పాన్సర్స్ మన
దట్ టు స్పాన్సర్ స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్. అండ్ అలానే మన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ స్పాన్సర్ చేసిన వాళ్ళు టోరెన్స్ ఫ్రెష్, నలబీవా కిచెన్స్, రెడ్ రోస్టర్, కోసినెట్ క్రియేషన్స్, లోన్ స్టార్ నార్మల్, సిబో, స్కార్పియో రైట్స్, అరోమాస్ ఆఫ్ అమరావతి, పికెన్ లోన్స్, మన తెలుగు ఫుడ్స్, సింప్లీ అమేజింగ్ క్యాసల్స్, సారికాస్ ఫోటోగ్రఫీ, హోమ్ ఇండియన్ మార్ట్, రైట్ లేజర్ కట్, లోన్ స్టార్ మార్కర్, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్, డామినోస్, ట్యాక్స్ నోట్ అకౌంటెంట్స్, నాటు ఫ్లేవర్స్, తమిళ్ ఫుల్, యూనివర్సల్ ఎడ్యుకేషన్, ఒపోటో, కంట్రీ గార్డెన్, రైడ్ అవే మోటార్స్, ఇమాజినేషన్, సుడునా కెఫే అండ్ రెస్టారెంట్. మీ అందరికి కూడా ఒక్కసారండి థ్యాంక్ యూ సో మచ్, గట్టిగా చెప్పట్లు. ఏంటండి నెక్స్ట్ ఇయర్ ఈ స్పాన్సర్స్ పెరగొద్దా, లేకపోతే వాళ్ళు మళ్ళీ మనకి స్పాన్సర్ చేయదు? ఒక్కసారి గట్టిగా స్పాన్సర్స్ కి ఓవేస్తున్నావా? టీం మాత్రమే గట్టిగా ఓవేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు తప్పకుండా మీ స్పాన్సర్షిప్ కావాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో తెలుగు కమ్యూనిటీకి తేజుకి ఒకసారి గట్టిగా ఓవేస్తున్నావా? థ్యాంక్ యూ తేజు అంతవరకే కోరుకుంటుందంట, అంతకంటే ఎక్కువ. అండ్ కొంతమంది అయితే నైట్ మీరందరూ వేర్ హౌస్ విజిట్ చేశారండి. నితీష్ రోజు వేర్ హౌస్ లో ఉన్నారా? ఒక నిమిషం నేను అసలు మీరు ఇంతమందికి థ్యాంక్స్ చెప్పాలన్నారు, రమ్మంటేనే వాళ్ళ ఫోటోలకి. ఓకే, అందరికీ థ్యాంక్స్ చెప్తా, ఒక్క సెకండ్ మీరు నాకు టైం ఇస్తే. అబ్బాయిలు ఒక్క నిమిషం, ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకున్నాం, ఇంతే గ్రాండ్ గా అందరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పాలి మనం, ఒక్క 2 నిమిషాలు ఓకేనా? వేర్ హౌస్ రెంట్కి తీసుకొని అసలు వేర్ హౌస్ అది అనేలాగా డెకరేట్ చేసి ఎంత గ్రాండ్ గా ఈవెంట్ చేశారో కదండి. అలాంటి దానిలో రోజు మన కోసం ఆన్ టైం ఉండటం కోసం కొంతమంది ఎవ్రీడే 8 రోజులు పడుతున్నారు కూడా అండి నైట్. ఒక్కసారి మనోహర్ సందీప్కి గట్టిగా వేసుకోండి. వాళ్ళిద్దరు చుట్టాలంటే చుట్టడం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అబ్బాయిలందరూ ఇవాళ వాలంటీర్స్ వీళ్ళు అండ్ టీమ్ మెంబర్స్ వీళ్ళు అని చెప్పి చక్కగా డిఫైన్ అయ్యేలాగా ఈ షర్ట్స్ స్పాన్సర్ చేస్తున్నాం. నితీష్ కి గట్టిగా వేసుకున్నావా? ఏంటి నెక్స్ట్ ఇయర్ షర్ట్లు వద్దా? అంత చిన్నగా వేస్తారండి గట్టిగా. నితీష్ నెక్స్ట్ ఇయర్ 2 కలర్స్ తెప్పిస్తావు, అమ్మాయిలకు కూడా ఎవరికైనా కావాలంటే ఓకేనా? అమ్మాయిలు ఒకసారి గట్టిగా నితీష్ వేస్తున్నావా? అమ్మాయిలు చూసారా కొంచెం చిన్నగా చెప్పండి, ఎంత పెద్ద చెప్తారు. మీరు ఇంతమంది ఉన్నారు, ఏం చెప్పట్లా గట్టిగా. ఇప్పుడు మనం ఒక్కసారి ఎడిలైట్ సమితి కమిటీ మెంబర్స్ కి, మళ్ళీ వాలంటీర్స్ కి అండ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్స్ కి గట్టిగా వేస్తున్నామా? మీకే వాళ్ళయ్యారు, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, నేను మర్చిపోయినా మా వాళ్ళు అస్సలు ఎవరు ఇంపార్టెంట్ పీపుల్ ని మర్చిపోరండి, సమస్య లేదు. మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు అండ్ స్టిల్ కూడా మనల్ని బ్యూటిఫుల్ గా కవర్ చేస్తున్న సారికాస్ ఫోటోగ్రఫీ ఒకసారి గట్టిగా. ఓకే, మా కార్యక్రమం మేము ఇవాళ 9ంటికి మొదలు పెట్టామండి. ఇప్పుడు టైం ఎంత? 5 అయినా కానీ చక్కగా ఫ్రెష్ ఫేసెస్ తో కూర్చొని మా అందరినీ ఇలా హ్యాపీగా చూస్తున్న ఆడియన్స్ కోసం వేసుకున్నావా? ఇవన్నీ ఓకే, కానీ ఇంతకీ ఇవాళ నా యాంకరింగ్ ఎలా ఉంది? యాంకర్ శ్రవంతి గారికి